హలో! అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, ఫ్యూచర్‌ని బేస్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అయితే జాబ్స్ పరంగా ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. దాని గురించి అయితే వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ ఏసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఏఐతో ఉద్యోగాలు తగ్గుతాయి. ఆర్థిక సర్వే అని అయితే న్యూస్ అయితే వచ్చింది. ఇక న్యూస్‌లోకి వెళ్తే ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీవ్ర ప్రభావం చూపుతుందని కేంద్ర ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. జాబ్ మార్కెట్పై ఏఐ ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పాదకతను పెంచుతుందని, దాని ప్రభావంతో అనేక రంగాల్లో ఉద్యోగ సంఖ్య తగ్గుతుందని చెప్పింది. కాగా ఏఐ ఎఫెక్ట్ ప్రపంచమంతా ఉంటుందని, ఉద్యోగులంతా ఏఐ నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలని ఇప్పటికే నిపుణులు సూచిస్తున్నారు. ఈ న్యూస్ పరంగా చూసుకుంటే ఫ్యూచర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన జాబ్సే ఎక్కువ ఉంటాయని అయితే ఈ న్యూస్ పరంగా అయితే తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్ అయితే చాలా అంటే చాలా వరకు తగ్గుతాయని అయితే దీనివల్ల అయితే తెలుస్తుంది. అందువల్ల మీరైతే ఏఐకి సంబంధించిన స్కిల్స్ గానీ, అటువంటి డెవలప్‌మెంట్ గానీ ఏఐకి సంబంధించిదే ఎక్కువైతే నేర్చుకోండి అనమాట. మీరు నేర్చుకుంటే దాంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా కొద్దిగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీకైతే ఫ్యూచర్‌లో కూడా మీకైతే ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ ఏసుకోండి.